శ్రీరామ జయ రామ జయ జయ రామ. లలితా సహస్రనామ స్తోత్రంలో 7వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇది అమ్మవారి యొక్క నాసికా దండం అంటే ముక్కు గురించి వర్ణిస్తున్నటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో చాలా రహస్యం దాగి ఉన్నది. నవచంపక పుష్పాభ, చంపక పుష్పం అంటే సంపెంగ మొక్క. నవచంపక పుష్పాభ అప్పుడే వికసించినటువంటి సంపెంగ మొగ్గ లాంటి నాసికా దండం కలిగినది అని చెప్తున్నారు ఇక్కడ. ఈ నాసికా దండంలో నవ అన్న మాట ఒకటి ఉన్నది. నవచంపక, నవ అంటే 9. 9 దేనికి సంకేతం అంటే సంఖ్యాశాస్త్రంలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రం సంఖ్యతో కూడా కలిపి ఉంటుంది. ఎక్కడన్నా మనకి 9 అన్నారు అంటే ఓం అని అర్థం. ఓంకారానికి సంఖ్య 9. నవచంపక అంటే నవ అంటే 9 ప్రణవం అని అర్థం. ఈ ప్రణవం ఎక్కడి నుంచి వచ్చిందిట? గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించటమే మనం చేయవలసినటువంటి పని. దాన్నే శ్వాస మీద ధ్యాస అంటున్నాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించేటప్పుడు గాలి పీల్చడం వదలటం, సోహం 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 అంటూ గాలిని సో అంటూ పీలుస్తున్నాం, హమ్ అంటూ వదులుతున్నాం. ఈ సోహం అన్నటువంటి శబ్దం సో ఆమ్ సా హ ఈ 2 ఉన్నాయే, ఈ 2 అక్షరాలు కూడా సంపెంగ యొక్క 2 రేకుల్లాగా, 2 దళాల్లాగా. సంపెంగ దళాలు ఉన్నటువంటి దళాలు సో హమ్ ఇవే రిపీట్ అవుతున్నాయి. ఒక్కొక్క దళం రిపీట్ అవుతాం. ఈ సంపెంగ దళాల వల్ల సోహం అంటూ ఉండటం చేత కలిగేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ప్రణవం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అలా నవ అన్నదానికి 9 అర్థంతో తీసుకుంటూ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నడిచే సోహం అనేటువంటి అజిపా విధానం, ఆ జపా విధానం, జపం లేకుండా సోహం సోహం అనుకునేటువంటి ఆ శ్వాసని గమనించే విధానంతో వచ్చేటువంటి ఉత్పన్నమైనటువంటి శక్తి ప్రణవ శక్తి, ప్రణవం. ఆ ప్రణవాన్ని మనలో మనం గమనించటం ఇక్కడ సూచిస్తున్నారన్నమాట. ఇది అమ్మవారి యొక్క నాసికా దండం యొక్క విలాసం. ఇంకా కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే మొట్టమొదట మన వాక్యంలో చెప్పుకున్నాం, సింహాసనేశ్వరి దగ్గర చెప్పుకున్నాం. సింహ అంటే హంసి. మన శ్వాసలో ఉన్న శక్తిని ఎప్పుడైతే మనం గమనిస్తామో ఆ గమనిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఆ తల వెంట్రుకలకి చంపకాశ ఒక పున్నాగంలాగా వాసన వస్తున్నది అని చెప్పుకున్నాం. కనుబొమ్మలు నుదుటి మీద ఏ మాత్రం దిగులు కనబడదు. కనుబొమ్మలు మన్మధుడి ఇంటికి కట్టినటువంటి తోరణాల్లాగా, కనులు ఎప్పుడు కూడా ఆ తేజస్సుతో నిండిపోయినటువంటి ప్రవాహంలో కదులుతున్నటువంటి చేపల్లాగా ఈ విధంగా మారుతూ నాసాదండ ఎప్పుడైతే నువ్వు శ్వాసని గమనిస్తూ ఉంటావో నీలో నుంచి బయటికి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సుగంధంతో నిండిపోతాయి. నిజమా? అవును. ఎప్పుడైనా చూడండి, మీరు మహాయోగులు ఉంటారు. ఆ యోగుల దగ్గరికి మనం వెళ్తే వాళ్ళ శరీర చర్మం యొక్క వాసన మంచి సుగంధంలాగా ఉంటుంది. మంచి చందనం వాసన వస్తూ ఉంటుంది. ఒక కంచి పరమాచార్య లాంటి మహాత్ముల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కొంచెం దూరంగా ఉండంగానే మంచి సుగంధ పరిమళం మనకు వస్తూ ఉంటుంది. ఆ చర్మం వాసన మారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు దైవాంశ నీలోకి ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే నీలో ఆ దైవాన్ని గురించినటువంటి భావన పెరుగుతుందో అప్పుడు
నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా మారిపోతాయి. మనకి చాలామంది చెప్తూ ఉంటారు, మనం తినేటువంటి ఆహారం నుంచి మన నుంచి వచ్చేటువంటి ఈ మనం బయటికి పంపించేటువంటి ద్రవాలు వాసన కూడా మారిపోతుంది అని. చెడు వాసన రాదు అని చాలామంది సైంటిస్టులు చెప్పడం జరుగుతోంది. అలాగే ఇంకో అడుగు ముందుకు వేశారు. చెడు వాసన రాకపోవడం కాదు, నువ్వు విడిచేటువంటి గాలి సుగంధ పరిమళంగా ఉంటుంది. ఎలాగా సంపెంగ మొగ్గ ఎలాంటి సువాసన వస్తుందో అటువంటి సువాసన నీ శ్వాసలో వస్తుందయ్యా అంటూ ఇక్కడ అమ్మవారిని ఎలా ఉంటుందో వర్ణిస్తూ యోగుల లక్షణాన్ని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఆ ముక్కుకి ఆవిడ ఒక ఆభరణం పెట్టుకుందట. నాసాభరణం అంటే ముక్కుకు పెట్టుకున్నటువంటి ఆభరణం. ఆ ఆభరణం యొక్క కాంతి ఎలా ఉందిట? తారాకాంతి తిరస్కారి. ఈ నక్షత్రాలన్నిటి కాంతి కంటే కాంతివంతంగా ఉన్నది. ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నది ఏంటంటే, అమ్మవారు అన్నది ఒక మానవ శరీరం కాదు, అది ఏమిటంటే ఒక తేజోమూర్తి. ఆ తేజోమూర్తి ఎప్పుడు ఏ ఆకారం తీసుకోవాలో ఆకారం తీసుకుంటూ ఉంటుంది. అంత తేజోమూర్తి కాబట్టి ఉద్యద్భాను సహస్రాభ, ఆవిడ తేజస్సు ఉదయించేటువంటి సూర్యులులాగా అనేక మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అంత తేజస్సు ఉంటుంది. కాబట్టి ఆవిడ ముక్కుకు ఉన్నటువంటి ముంగెర, ఆ ముక్కుకు ఉన్నటువంటి నాసాభరణం యొక్క కాంతి తారాకాంతి తిరస్కారి, నక్షత్ర కాంతుల్ని తిరస్కరించేటట్టుగా చాలా చక్కని కాంతితో ఉన్నది అని చెప్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ శ్లోకం మీకు నచ్చితే మరొకరికి తెలియపరచండి. ఇంకో విశేషం ఏంటో తెలిసిన, ఇందాక చలన్ మీనాభలోచన అంటూ ఉన్నటువంటి శ్లోకాన్ని, ఆ శ్లోకాన్ని కనుక మనం మననం చేసినట్టయితే కంటి వ్యాధులు పోతాయట. అలాగే ఇది నాసాభరణ భాసుర, ఈ శ్లోకాన్ని కనుక మనం మంత్రంగా జపించినట్టయితే ముక్కు సంబంధమైనటువంటి రోగాలు ఏమన్నా ఉంటే అవి పోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.